విఠల దేవాలయం హంపీలోని అత్యంత అద్భుతమైన మరియు శిల్పకళా పరంగా అత్యున్నత స్థాయి ఆలయంగా భావించబడుతుంది. మ్యూజికల్ పిల్లర్స్ ప్రత్యేకత ఏంటంటే ఈ స్తంభాలు సరెగమ వంటి ధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. ఈ శిల్పకళ అద్భుతం విజయనగరికుల సంగీత, గణిత, శబ్దశాస్త్ర పరిజ్ఞానాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని ఇలాంటి శిల్పాలు చాలా అరుదు. హంపీలోని విఠల దేవాలయం తన అద్భుతమైన శిల్పకళకే కాకుండా ముఖ్యంగా సంగీతం వినిపించే రాళ్ల స్తంభాల వల్ల ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేవాలయంలోని రంగమండపంలో సుమారు 56 మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ప్రతి పెద్ద స్తంభం లోపల 7-8 చిన్న స్తంభాలు చెక్కబడి ఉంటాయి. ఈ చిన్న స్తంభాలను వేలితో తట్టితే తంత్రి వాయిద్యాల లాంటి శబ్దాలు వస్తాయి. ఈ మ్యూజికల్ పిల్లర్స్ రహస్యం పూర్తిగా బయటపడలేదు, కానీ కొన్ని శాస్త్రీయ వివరణలు మాత్రం ఉన్నాయి. స్తంభాలు ఒక ప్రత్యేకమైన గ్రానైట్ రాయితో చెక్కబడి ఉన్నాయి. రాయిలోని ఖనిజ సమతుల్యత ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ప్రతి చిన్న స్తంభం పొడవు, మందం, లోతు ఒక నిర్దిష్ట అనుపాతంలో ఉంటుంది. ఇది తట్టినప్పుడు వీణ, తబలా లాంటి నాదాన్ని సృష్టిస్తుంది. స్తంభం లోపల ప్రత్యేక నిర్మాణం ఉండటం వల్ల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. నేటి ఆధునిక పరికరాలతో కూడా ఇలాంటి సంగీత స్తంభాలు తయారు చేయడం చాలా కష్టం. నిర్మాణం 500 నుంచి 600 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ గణిత, శిల్పకళ, శబ్దశాస్త్రం మీద అసాధారణ నైపుణ్యం కనిపిస్తుంది. శబ్దం రాయిలో ఎలా ఉత్పత్తి అవుతుందో నిపుణులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. హంపి విఠల దేవాలయం మ్యూజికల్ పిల్లర్స్ అనేవి భారత్లోనే కాక ప్రపంచంలోనూ అసాధారణ శిల్పకళ అద్భుతం. సాధారణ రాయిలోంచి సంగీతం రావడం ఇది ఎన్నో శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఒక అద్వితీయ రహస్యం.